ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు చెప్పారు బాగానే ఉంది. మీరు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే ఆఫీస్ దగ్గరికి వస్తే ఏదైనా మీ పరిస్థితిని బట్టి ఏదో ఒకటి చేయిస్తారు. దానిపై నుంచి పెట్టుకోండి. మాట్లాడి చెప్తాను. ఇంట్లోనే కూర్చుంటే ఎవరు కదా మీరు మీ సమస్య. అవునమ్మా, మీరు అవును మాతో చెప్తే మేము ప్రెజర్ చేస్తాం కదా, మీకు ఫైల్ చేస్తాం కదా. పాత దాంట్లో ఇది పెట్టిందన్నారు టిట్కో ఇల్లుకి చూపించావా? నీకు ఎందులో అది వచ్చి టిట్కో ఇల్లు వచ్చిందా, నీకు అది క్యాన్సిల్ చేసి వేరేది ఇచ్చారా? టిట్కో ఇల్లు క్యాన్సిల్ చేసేసి మామూలుగా వీళ్ళకి అప్పుడు ప్రభుత్వం పరిస్థితిని బట్టి చనిపోయిన వాళ్ళందరికీ అట్లా మా దగ్గరికి వచ్చిన అందరూ ఇవ్వకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో ఎంతో కొంత మీకు చేసి మీ డివిజన్లో పాల్గొండి. అడిగామ్మా చెప్పమ్మా. ముందుసారి ఫైరింగ్ కూడా జరిగింది, ప్రమాదం జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే అప్పుడు ప్లాస్టిక్ నుండి సామాన్ ఇంకా 3 చోట్లకి వెళ్ళాలి. సిద్ధం చేశారా? చెప్పాను రమ్మని చెప్పాను బాలకృష్ణ. ఏమా అసెంబ్లీ వాళ్ళకి ఏదో చెప్తారంటే ఇక్కడ రమ్మని చెప్పాను. ఇక్కడే మాట్లాడి పెన్షన్ ఉందా? పెన్షన్ లేదా? పెట్టామా? వస్తుంది. కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు వస్తుంది. 100 మీకు వస్తుందా పెన్షన్? గ్యాస్ బండ చూసారు. ఏ రోడ్డు కూడా అసలు గుంటలు లేకోకుండా అన్ని కూడా చేసుకుంటాం. అది వర్షం కాస్త వర్షం వచ్చేటికి నిండిపోతుందండి. కాలేజీకి వెళ్ళే టైంలో పిల్ల అసలు వెళ్ళలేకపోతున్నాడు. ఆ డ్రైనేజ్ నీళ్ళంతా వచ్చేస్తుంది. అదొక్కటే మాకు ఇబ్బంది అండి. వర్షాకాలం ఒక్కరోసారికి ఇబ్బంది పడండి. నెక్స్ట్ వర్షాకాలానికి నడిచి పెట్టే ఇంకా అయిపోయింది. కావాలంటే గ్యాస్ వస్తుందా? రేషన్ వస్తుందా? గ్యాస్ లేదా? మీ కోడలకు ఉందా గ్యాస్? లేదా? మరి పెట్టుకోపోయావా గ్యాస్? పెట్టుకోమ్మా గ్యాస్. కనుక చాలా బాగుందండి. మాకు ఆ రోడ్డు ఒకటి వేయించండి. మెయిన్ రోడ్డు కారున్న రోడ్డు వేయించండి. పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. అదొక్కటే ఇబ్బంది. మెయిన్ ఇబ్బంది లేని రోడ్లన్నీ వేయించాం. ఇంటర్నల్ గా ఉన్న రోడ్లని ఒక్కొక్కటిగా వేస్తాం.
వస్తుంది కొత్త పెన్షన్ వచ్చినప్పుడు పెట్టిద్దాం డెఫినెట్గా పెట్టిద్దాం. మళ్ళీ మేము 2వ సంవత్సరం ఈ ఆచారానికి వచ్చాక అన్నీ చేస్తాం. మీ అందరి చదువు వల్లే మేము ఈ పని చేస్తాం. 100% చేస్తాం. కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పరిపాలన అయిన సందర్భంగా మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం 50వ డివిజన్లో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తూ మరి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కనుక్కోమని చెప్పడం, అలాగే సూపర్ 6లో అమలు చేసిన పథకాలు ఏమేమి వాళ్ళకి వస్తున్నాయి, వాటి పట్ల వాళ్ళు సంతృప్తిగా ఉన్నారో లేదనేది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గర్వంగా మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే చెత్త పన్ను రద్దు చేసిన కాడి నుంచి గ్యాస్ బండ్ కానీ, తల్లికి వందనం కానీ, ఏవైతే అన్నా క్యాంటీన్లు పెట్టారో ఇవన్నీ చేసిన ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళందరినీ కూడా అడగటం, ఏదైతే ముందు ఇవ్వబోయేది కూడా ఉచిత బస్సు అన్నది కూడా ఏ విధంగా ఇవ్వబోతున్నాం అనేది, అలాగే రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ ఏం చేస్తాం అనేది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నిర్భయంగా గత 5 సంవత్సరాల్లో కనీసం మాట్లాడలేని వాళ్ళు ఈ రోజున నిర్భయంగా మాకు ఇది వస్తుంది, మాకు ఇది కావాలి, మాకు ఇది త్వరగా చెయ్యండి, మాకు డ్రైన్ కట్టించండి అని వాళ్ళు నిర్భయంగా మమ్మల్ని అడుగుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎవరో కూడా వాళ్ళు ఓట్లప్పుడు తప్పితే మిగతా అప్పుడు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రాలా. మేము 1 సంవత్సరంలోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా ప్రజలకు చేసాం. వాళ్ళ ప్రజల దగ్గరికి తలెత్తుకుని గర్వంగా మేము తిరుగుతున్నాం. పెన్షన్ల విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే ప్రతిదీ కూడా ఏదైతే అన్నామో 4,000 మొట్టమొదటి నెల నుంచే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కార్యకర్తలు ఎవరైతే మాట ఇచ్చారో ప్రజలకి, ఇవాళ ప్రతి డివిజన్లో కూడా వాళ్ళు గర్వంగా ఇవన్నీ మేము చేసాం. చేయబోయే పనులు ఇవన్నీ ఉన్నాయి. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ లేని ధోరణి ప్రవర్తిస్తుంది. ముందు 1 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే రేపు భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు ఏదైతే వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ ఉన్నారో ఆ ప్రభుత్వం రెచ్చగొట్టే విధానాలకి మీరే గుణపాఠం చెప్పాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.